హాయ్ అండి. వెల్కమ్ టు అతివాస్ కిచెన్. మన ఫస్ట్ వీడియో వచ్చేసి ఫిల్టర్ కాఫీ చూద్దాం. పొద్దున్నే లేవగానే కాఫీ అలవాటు ఉన్న వాళ్ళంతా కూడా ఎదురు చూసేది మంచి కాఫీ కోసం. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. జనరల్‌గా ఫిల్టర్ అంటే అందరికీ కూడా తెలిసిన అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసిన కాఫీ ఫిల్టర్ ఇదండి. దీనిలోనే రకరకాల సైజులు, ఇత్తడి, స్టీల్ ఇలా వాడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న ఫిల్టర్ ఇదండి. నేనైతే దాదాపుగా 4, 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా. ఇది డైరెక్ట్ స్టవ్ మీద పెడతాం కాబట్టి నాకు ఆల్రెడీ ఒకటి హోల్ పడిపోయింది. ఇది సెకండ్‌దనమాట. ఇది డైరెక్ట్ పెడతాం కాబట్టి ఇక్కడ ఇలా అవుతుందండి బ్లాక్‌గా. ఇది మనం ఎలా యూజ్ చేయాలంటే, మనకి డికాషన్ ఇక్కడికొస్తుందండి పైకి. ఇదొచ్చేసి బేస్. ఈ పెర్కులేటర్‌లో కాఫీ పొడి వేసుకునే ముందు మనం ఈ కింద ఉన్న బేస్‌లో వాటర్ నింపుకోవాలండి. ఇక్కడ చూసారా? ఒక నాజిల్ లాగా ఉంది కదా! లోపల వైపు నుంచి చూసుకుంటూ ఆ నాజిల్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇదిగోండి క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ వరకు వాటర్ పోయాలి. దీని పైకి పొంగకూడదు. మనం తాగే నీళ్ళేవైతే ఉంటాయో అవే వాడండండి. ఎందుకంటే, మనం డికాషన్ వచ్చేది ఈ వాటర్ నుంచే కాబట్టి అవే వాడండి. ఇదిగోండి ఇలా పెట్టాలి. నెక్స్ట్ మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తారో ఆ కాఫీ పౌడర్ తీసుకోండి. కొంచెం కొంచెంగా అంటే బయటికి పడిపోకుండా వేసుకుంటూ ఇది కొంచెం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయటానికి మన చేతికన్నా కూడా దీంట్లో పట్టేది కొంచెం అట్లా నేను చూపిస్తా మీకు. ఇదిగోండి ఇలా ఏదైనా తీసుకొని ప్రెస్ చేయండి. మనం చేత్తో చేసేది ఈవెన్‌గా ప్రెస్ అవ్వదు కదా! ఇట్లా ప్రెస్ చేయండి. ఇది కొంచెం డౌన్ అయింది కాబట్టి మనం ఇంకొంచెం పౌడర్ వేసుకుందాం. చూసారా? ఇంకా అది కిందకి వెళ్ళట్లేదు. అంటే సరిపోయింది పౌడరు. ఇప్పుడు ఇది ఇలా ఫిక్స్ చేసేయండి. స్టవ్ ఆన్ చేద్దాం. మీరు కింద గనక హాట్ వాటర్ పోసుకుంటే చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుందండి. మనం ఇప్పుడు నార్మల్ ఫిల్టర్ వాటర్ పోసాం కాబట్టి ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఈ పైన ఉన్న దానిలోకి మనకి డికాక్షన్ వస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. జస్ట్ ఇప్పుడే రావడం స్టార్ట్ అయిందండి. చూసారా? మీకు ఇక్కడ నుంచి అంటే ఇక్కడున్న చిన్న హోల్ నుంచి డికాక్షన్ ఏదైతే ఉందో అది కిందకి దిగుతూ ఉంది. చాలా స్ట్రాంగ్‌గా వస్తుందండి. కాఫీ టేస్ట్ చాలా బావుంటుంది. ఫ్లేవర్ చాలా బావుంటుంది. అలాగే థిక్‌నెస్ కూడా చాలా బావుంటుంది. ఇన్‌ఫాక్ట్ ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో మనం స్టవ్ మీద పెట్టి ఆన్ చేసిన ఒక 5 మినిట్స్ నుంచే ఆ వచ్చే అరోమాకి మనకి కాఫీ క్రేవింగ్స్ ఇంకా పెరిగిపోతాయన్నమాట. అంత బావుంటుంది. చూసారా అండి? డికాక్షన్ బాయిల్ అవుతూ ఉంది. ఎంతసేపు ఉంచాలి? పైన ఎంత డికాక్షన్ వస్తుంది మనకి అనేది మీకు రోజు వాడే అలవాటుని బట్టి తెలిసిపోతుందండి. ఇన్ కేస్ ఎప్పుడైనా ఎక్కువ టైం మర్చిపోతే ఇట్లా అవుతూ ఉంటుంది. అది వాడకం మీద కూడా ఇలా కలర్ మారుతుంది. దాని గురించి ఏమీ మనం టెన్షన్ పడనవసరం లేదు. నేను ఒక కప్పు కాఫీ చేసి చూపిస్తున్నానండి. షుగర్ కంటెంట్ అయితే మీరు ఎంత తాగగలరో మీ అలవాటుని బట్టి అలా వేసుకోండి. ఇదిగోండి కొంచెం పాలు. ఇవి నార్మల్ టోన్ మిల్క్ అండి. మీరు గనుక ఇంకా డైరెక్ట్ గేదె పాలు గాని, ఫుల్ క్రీమ్ పాలు గాని తీసుకుంటే కాఫీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకి ఒక కప్పు కాఫీ అయినా 4 కప్పులు పెట్టినా పాలెప్పుడు కూడా మీగడ కట్టనివ్వకండి. ఇలా కంటిన్యూ‌గా కలుపుతూ ఉండండి. ఎందుకంటే మీగడ కట్టినప్పుడు పాలల్లో చిక్కటి పదార్థం ఏదైతే ఉందో అంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అది పైకొచ్చేస్తుంది. కింద పాలు పలచగా ఉండిపోతాయి. అప్పుడు కాఫీ టేస్ట్ ఉండదు. అందుకని ఎప్పుడు కూడా పాలు మీగడ కట్టనివ్వద్దు. ఇలా కంటిన్యూ‌గా కలుపుతూ ఉంటేనే బావుంటుంది. వేడి వేడి డికాషన్ రెడీ అయిపోయిందండి. మీరు తాగే కన్సిస్టెన్సీ అంటే కొంతమంది చాలా స్ట్రాంగ్ తాగుతారు. కొంతమంది మీడియం తాగుతారు. కొంతమంది లైట్.
అందుకని మీరు తాగే స్ట్రాంగ్‌నెస్‌ని బట్టి డికాషన్ యాడ్ చేసుకోండి. చూడండి. చాలా బావుంది కదా! చూస్తుంటేనే ఇమ్మీడియేట్‌గా కాఫీ తాగాలనిపిస్తుంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే తయారు చేసుకొని తాగేయండి. అలాగే మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగా సింపుల్‌గా చేసుకునే వంటలు చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.